To all DYU aspirants. జ్ఞాన సరస్వతి కాంపిటీషన్ విజయనగరం వారి నుంచి డివైఓ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించినటువంటి షెడ్యూల్ను ఇదివరకే విడుదల చేశాము. మా యొక్క యాప్ ఈరోజే రినోవ్కి అయింది. ప్లేస్టోర్లో కూడా కనబడుతున్నది. అయితే మా యాప్ నుండి పేపర్ 1కి సంబంధించి 77 రోజుల ప్రణాళికను ఇవ్వడం జరిగింది. అలాగే పేపర్ 2, పేపర్ 3కి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ముద్రించాము. పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన షెడ్యూల్ను కూడా పేపర్ 1తో లింకప్ చేస్తూ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1, పేపర్ 3 సంబంధించినటువంటి టెస్టులను డైలీ ఇవ్వడం జరుగుతుంది. జ్ఞాన సరస్వతి కాంపిటీషన్స్ వారి తరపున ఈ టెస్ట్ని ప్లేస్టోర్లో మేము లింకప్ చేశాము. అలాగే 10/9/2024 వరకు కూడా ఫ్రీ టెస్ట్లు రూపొందించడం జరుగుతుంది. యూజీసీ నెట్ సైకాలజీ పేపరు, అలాగే యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ పేపర్లో, అలాగే యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ 1, 2 సంబంధించిన పేపర్లో ఇదివరకు ఇచ్చినటువంటి వీటిలను, అలాగే వివిధ పిఎస్సీ ఇచ్చినటువంటి వీటిలను కూడా పొందుపరిచి రూపొందించబడుతుంది. ఏదో డబ్బులు చేసుకోవడానికి మాత్రమే రూపొందించిన యాప్ అని మాత్రం భావించవలసిన అవసరం లేదు. మా పరిజ్ఞానం మేరకు అభ్యర్థులకి పూర్తిగా న్యాయం చేయగలమని భావిస్తున్నాను. ఏపీపీఎస్సీ వారు నిర్వహించే ప్రశ్నల అనుగుణంగా నూతన వరవడితో మీకు ప్రశ్నలు రూపొందించబడతాయి. అలాగే కాకుండా డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ 2024-25 అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకు కూడా ఎప్పుడు జరిగితే అంతవరకు కూడా మీకు మెంటార్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మా యొక్క యూట్యూబ్ వీడియోలను కూడా త్వరలో విడుదల చేస్తాము. అలాగే ఒక టెస్ట్ మీద ఎక్స్ప్లెనేషన్ కూడా మ్యాథ్స్కి సంబంధించిన కానీ, సైకాలజీకి సంబంధించిన కానీ, మెథడాలజీకి సంబంధించిన కానీ, ఫిలాసఫీకి సంబంధించిన కానీ ఏవైనా టెస్ట్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వబడతాయి. ఎవరైనా ఆసక్తి గల డిప్యూటీ మెయిన్స్ అభ్యర్థులు మా యొక్క షెడ్యూల్ ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే యాప్లో ఉంటాయి కనుక ఎప్పుడైనా రాయొచ్చు. బట్ మేబీ షెడ్యూల్ ఫాలో అయ్యే విధంగా మేము చేస్తాము. ఎవరైతే కొంటారో ఆ ఇయర్స్ నుంచి మేము ఖచ్చితంగా షెడ్యూల్ ఫాలో అయ్యేటట్టుగా వాళ్ళని మెంటర్షిప్ చేయడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది కావున మనందరం ఆల్రెడీ 2008లో మిస్ అయ్యాము. కనుక మళ్ళీ వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని తప్పనిసరిగా మీరందరూ కూడా మళ్ళీ ఎంకరేజ్ అయ్యి ఈ యొక్క ఎగ్జామ్ గురించి సీరియస్ ఆస్పిరెంట్గా మారుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.